గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ చందు. ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్కి స్వాగతం. ముందుగా బ్రీఫ్గా అంశాన్ని చూద్దాం. మహిళా కమిషన్ ముందుకు గుడివాడ అమర్నాథ్. తెలంగాణలో ముగిసిన నితిన్ నబీన్ పర్యటన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంజయ్ జాజు భేటీ. టెకల్లో మాధురి నిరసన. ఈ అంశాలపై గుంటూరు నుంచి మా ప్రతినిధి రవికృష్ణ, హైదరాబాద్ నుంచి నాగేంద్ర, అజీం, శ్రీకాకుళం నుంచి మీనా మరింత సమాచారం అందించేందుకు ఫీల్డ్ రిపోర్ట్లో ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. మొదటిగా ఈ అంశాన్ని చూద్దాం. ఇక గుంటూరుకి సంబంధించి చూసుకుంటే మహిళా కమిషన్ ముందుకు గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు. ఇటీవల హోంమంత్రి అనితపై గుడివాడ అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే మహిళా కమిషన్ వివరణ కోరింది. ఈ వ్యవహారంపై గుడివాడ అమర్నాథ్ వివరణ ఇచ్చారు. మరోవైపు మహిళా కమిషన్ కార్యాలయానికి భారీగా వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. మహిళా కమిషన్ ఆఫీస్ ముందు పోలీసులతో వైసీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. బ్యారికేడ్ను తొలగించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని ప్రస్తుతం పోలీసులు అడ్డుకునే పరిస్థితి. ఇక్కడ సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి రవికృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఏంటి అప్డేట్? చందు, ఏదైతే ఈ హోమ్ మినిస్టర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలకి తాను కట్టుబడి ఉంటానని చెప్పి మాజీ మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ అయితే స్పష్టంగా కూడా చెప్పిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ఈ రోజు అయితే మాత్రం ఆయన మంగళగిరిలో ఉన్నటువంటి మహిళా కమిషన్ ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. గతంలో ఆయన హోమ్ మినిస్టర్ అనిత మీద చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఆ వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకున్నటువంటి మహిళా కమిషన్ అయితే ఆయన్ని తన ముందు హాజరు కావాలని అడిగినటువంటి నేపథ్యంలో ఆయన వాయిదా వేసి ఈ రోజు అయితే రావడం జరిగింది. ఈ రోజు వచ్చేటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కూడా ఆయనతో పాటు వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా కూడా మహిళా నాయకులు కూడా ఆయన వెంట రాగా అక్కడ కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవాలి. అక్కడ ఉన్నటువంటి బార్కెట్లు తిరిగిచ్చి వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినటువంటి సమయంలో పోలీసులు అడ్డుకోవడం, పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత అమర్నాథ్ అయితే మాత్రం లోపలికి వెళ్ళాడు, మహిళా కమిషన్ ముందు హాజరయ్యాడు. మహిళా కమిషన్ చైర్మన్ అయినటువంటి రాయపాటి శైలజతో అడిగినటువంటి ప్రశ్నలకి తాను సమాధానం చెప్పినట్టు కూడా తెలియజేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ కమిషన్ ముందు హాజరై బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఆయన అయితే మాత్రం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడింది. తాను గతంలోనే మినిస్టర్గా చేశాను, అదే జిల్లా నుంచి హోంమంత్రి అయినటువంటి అనిత కూడా ఇప్పుడు మినిస్టర్ అయినటువంటి నేపథ్యంలో తాను వాడినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కార్లనే ఆమె వాడుతుంది అన్నానే తప్ప దాంట్లో ఎటువంటి కాంట్రడిక్షన్ లేదు అని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా కూడా ఆమె మీద చేసినటువంటి కామెంట్స్ ప్రతిదీ కూడా మహిళల మీద చేసినవి కాదు, కేవలం ఆమె మీద రాజకీయంగా చేసినటువంటి కామెంట్సే. అది ఒక వ్యక్తిగతంగానే తీసుకోవాలి అని ఆయన చెప్పడం జరిగింది. గతంలో ఇదే ఇప్పుడు ఎవరైతే హోమ్ మినిస్టర్గా ఉన్నారో గతంలో ఆమె అయితే మాత్రం మహిళా టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సమయంలో అనేక విధాలుగా కూడా టీడీపీ పార్టీలో ఉండి అప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా తమ మీద అనేక రకాల అనుచిత వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా కూడా మహిళా లీడర్లని కించపరిచే విధంగా కూడా వ్యాఖ్యలు చేసింది. అలాంటి సందర్భంలో ఆమె మీద మేము ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని తెలియజేశారు. గత 4.5 సంవత్సరాల నుంచి కూడా అనిత అయితే మాత్రం ఇప్పుడు హోమ్ మినిస్టర్గా చేస్తున్నటువంటి అనిత అయితే మాత్రం చాలాసార్లు తమ మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది. జగన్మోహన్ రెడ్డి మీద కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే మాత్రం మరింతగా కూడా ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అలాగే తానైతే ఆమె చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరు అన్న దాంట్లో మాత్రం ఎటువంటి విపరీతార్థం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక హోమ్ మినిస్టర్గా ఉండి ఆ హోమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి విధులు నిర్వహించకుండా ఈ మిగతా విషయాలన్నింటిలో కూడా ఆమె ఇంక్లూడ్ అవుతున్నటువంటి పరిస్థితిలోనే ఆ పదాన్ని నేను వాడాను, అంతకు తప్పించి వేరే విధంగా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఊహాతీతమైన అర్థాలు తీసుకున్నట్లయితే దానికి తాను బాధ్యుడు కాదని చెప్తూనే ఇదే విధంగా కూడా ప్రతి మహిళలకు అంటే ఒక టీడీపీలో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే హక్కులు ఉంటాయా, వైసీపీలో ఉన్నటువంటి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మిగతా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని ఆయన అయితే మాత్రం చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి మహిళా కమిషన్ ముందు ఆయన వెళ్ళినటువంటి సందర్భంలో మాత్రం అక్కడ మహిళా కమిషన్ ఆఫీస్ ఎదుట మాత్రం పెద్ద ఎత్తున వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు అయితే రావటం జరిగింది. వాళ్ళు కూడా ఏంటంటే కేవలం ఈయన టార్గెట్ చేసి ఎవరైతే ఈ గుడివాడ అమర్నాథ్ ఉన్నారో ఆ గుడివాడ అమర్నాథ్ని టార్గెట్ చేసి ఈ విధంగా ఆయన మీద ఈ
మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చిందని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలోనే అమర్నాథ్ మాట్లాడుతూ కూడా తనకు వ్యవస్థల మీద నమ్మకం ఉంది, ఆ వ్యవస్థల మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టకూడదనే ఉద్దేశంతోనే తానైతే మాత్రం ప్రజెంట్ ఇక్కడ మహిళా కమిషన్ ముందు హాజరయ్యాను అని చెప్పాడు. ఆమె ఇచ్చినటువంటి నోటీస్కు తాను రిప్లై ఇస్తే సరిపోయేది, కానీ తాను రిప్లై ఇవ్వడం ద్వారా వ్యవస్థని అగౌరవపరిచినట్లు అవుతుంది. అందుకనే తానైతే మాత్రం డైరెక్ట్గా వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరయ్యాను అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలకి తాను చేసిన వ్యాఖ్యలకు కాంట్రడిక్షన్ లేదు, ఎటువంటి వైవిధ్యత లేదు అని చెప్తూనే తాను అనిత మీద చేసిన వ్యాఖ్యలకు పూర్తి స్థాయిలో కూడా కట్టుబడి ఉన్నానని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.